లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ 8 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 మనం చూస్తున్నాం. 4 ప్రాబ్లమ్స్ నాన్న ఇక్కడ మనం ఇస్తున్నాం 1, 2, 3 and 4. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, if f of x equal to mx square plus n x less than 0, nx plus m x is in between 0 and 1, nx cube plus m if x is greater than 1. For what integers m and n does both limit x tends to 0 f of x and limit x tends to 1 f of x exist? So this is the problem. So case 1 ఏంటి మనకి, at x equal to 0. ఓకే, సో లిమిట్ x tends to 0 f of x మనం ఫైండ్ చేయాలి. సో లిమిట్ x tends to 0 f of x ఫైండ్ చేయాలంటే మనం LHL ఫైండ్ చేయాలి, RHL ఫైండ్ చేయాలి. LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎలా ఉంటుంది, లిమిట్ x tends to 0 మైనస్ f of x ఈజ్ ఈక్వల్ టు, అంటే 0 కన్నా x లెస్ దాన్ అనమాట. ఓకే, సో x లెస్ దాన్ 0. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 మైనస్ x లెస్ దాన్ 0కి fx వాల్యూ ఎంత, mx స్క్వేర్ ప్లస్ n. LHL అంటే x 0 కన్నా తక్కువ. ఇక్కడ ఈ కేసులో at x ఈక్వల్ టు 0 అన్నాం కదా, LHL లిమిట్ x tends to 0 మైనస్ f of x ఈక్వల్ టు 0 కన్నా తక్కువ ఉన్న f of x ఏంటి, mx స్క్వేర్ ప్లస్ n. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్కి బదులు 0 పెట్టేస్తే మనం లిమిట్ అప్లై చేసినప్పుడు m ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ n, దట్ ఈజ్ 0. ఇదంతా 0 ప్లస్ n దట్ ఈక్వల్ టు n. LHL మనకి n వచ్చింది. ఇప్పుడు RHL ఫైండ్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, x 0 కన్నా ఎక్కువ, అక్కడ fx. సో x 0 కన్నా ఎక్కువ ఉన్న fx ఎక్కడుంది, ఇది సెకండ్ వన్, 0కి 1కి మధ్యలో ఉన్నది. దట్ ఈజ్ nx ప్లస్ m. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్కి బదులు 0 పెడితే n ఇంటూ 0 ప్లస్ m. దట్ ఈక్వల్ టు 0 ప్లస్ m ఈక్వల్ టు m. ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే LHL ఈక్వల్ టు RHL అవ్వాలి. ఇఫ్ LHL ఈక్వల్ టు RHL దెన్ లిమిట్ ఎగ్జిస్ట్, అది మనకు తెలుసు, లిమిట్ ఎగ్జిస్ట్. ఓకే, సో LHL ఈక్వల్ టు RHL ఎప్పుడు అవుతుంది, n ఈక్వల్ టు n, m ఈక్వల్ టు n, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే LHL ఈక్వల్ టు RHL. ఇక్కడ ఇచ్చాం కదా, LHL n వచ్చింది, RHL m వచ్చింది, ఇవి రెండు ఈక్వల్ అయితే దెన్ లిమిట్ ఎగ్జిస్ట్. So for what integers m and n does both limit x tends to 0 fx and limit x tends to 1 f of x exist అంటే మొదటి దానికి వచ్చింది. at x ఈక్వల్ టు 0 దగ్గర అంటే లిమిట్ x tends to 0 fx ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, n ఈక్వల్ టు m దగ్గర. ఓకేనా? సో సెకండ్ కేస్, లిమిట్ x tends to 1 f of x గురించి మనం తెలుసుకోవాలంటే at x ఈక్వల్ టు 1 కట్టాలి మనం. అంటే LHL మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్కడ, x tends to 1 మైనస్ f of x అంటే x 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ ఎక్కడుంది, ఇక్కడ nx ప్లస్ m అనమాట f of x. సో అది వేసుకుంటే మనకి nx ప్లస్ m, xకి బదులు 1 వేస్తే n ఇంటూ 1 ప్లస్ m, దట్ ఈక్వల్ టు n ప్లస్ m. ఇప్పుడు RHL చూస్తే, RHL అంటే లిమిట్ x tends to 1 ప్లస్ fx, దట్ ఈక్వల్ టు fx ఏమవుతుంది, x 1 కన్నా ఎక్కువ RHL కాబట్టి, దట్ ఈస్ లిమిట్ x tends to 1 ప్లస్ ఇక్కడ nx క్యూబ్ ప్లస్ m. మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కదా, x గ్రేటర్ దాన్ 1 అయితే f of x nx క్యూబ్ ప్లస్ m. సో xకి బదులు 1 వేస్తే n ఇంటూ 1 క్యూబ్ ప్లస్ m, దట్ ఈక్వల్ టు n ప్లస్ m. LHL ఈక్వల్ టు RHL. LHL ఈక్వల్ టు RHL. సో లిమిట్ ఎగ్జిస్ట్, లిమిట్ x tends to 1 f of x exists for all values of n and m.
బికాస్ LHL ఈక్వల్ టు RHL. చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం, ఫర్ ద ఫంక్షన్ f of x equal to x power 100/100 plus x power 99/99 plus so on x square by 2 plus x plus 1. Then prove that f dash 1 equal to 100 into f dash of 0. ఇది బోర్డ్ మోడల్ పేపర్లో మనకి ఇచ్చిందనమాట. ఇంటర్మీడియట్ బోర్డ్ మోడల్ పేపర్స్ 2 ఇచ్చారు కదా, అందులో ఒక ప్రాబ్లం ఇది, అందులో ఒక మోడల్ పేపర్లో ఇచ్చారు ఇది. ఓకేనా? లెటస్ సాల్వ్ దిస్. చాలా సింపుల్ ప్రాబ్లం నాన్న. డెరివేటివ్ కట్టడం వస్తే చాలు. ఎఫ్ డాష్ అంటే ఏంటి? ఫస్ట్ డెరివేటివ్ అని అర్థం. డెరివేటివ్ కట్టడం వస్తే మనకి ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా? సొల్యూషన్. సో గివెన్ ఏంటి మనకి? f of x is equal to x power 100/100 plus x power 99/99 plus so on x square by 2 plus x plus 1. So derivative ante d by dx of f of x, that is equal to d by dx of x power 100/100 plus so x power 99/99 plus so on plus x square by 2 plus x plus 1. ఓకే, సో దీనికి ఈచ్ టర్మ్కి డెరివేటివ్ కట్టేయాలి ఇప్పుడు. అంటే d by dx of x power 100/100 plus d by dx of x power 99/99 plus so on plus d by dx of x square by 2 plus d by dx of x plus d by dx of 1. ఓకే, మనకు ఒక ఫార్ములా తెలుసు. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత? ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇదే ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో d బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 100 అంటే ఎక్స్ పవర్ ఎన్లా ఉంది ఇది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి? ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. 100 ఎక్స్ పవర్ 100-1/100 ప్లస్ దీనికి 99 ఎక్స్ పవర్ 99-1/99 ప్లస్ సో ఆన్ ప్లస్ ఇది 2 ఎక్స్ పవర్ 2-1/2 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి 100 ఈ 100 క్యాన్సిల్ అవుతాయి, 99 2 అన్నీ క్యాన్సిల్ అవుతాయి. మనకి మిగిలిన టర్మ్స్ ఏంటి? f dash x is equal to మనకి ఏం మిగిలాయి? x పవర్ 99, 100-1 అంటే 99, 99-1 అంటే 98 ప్లస్ సో ఆన్ ప్లస్ x ప్లస్ 1. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? మనకి 100 టర్మ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు 99, ఈ ప్లస్ 1 అంటే ఇదొక 100. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు? f dash 1 is equal to prove that f dash 1 is equal to 100 into f dash of 0. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో f dash of 1 కడదాం మనం. x ప్లేస్లో 1 వేస్తే 1 పవర్ 99 ప్లస్ 1 పవర్ 98 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎన్ని? 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 ప్లస్ 1 100 టైమ్స్ 100 వన్స్ అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఎఫ్ డాష్ ఆఫ్ 1 100 వన్స్ యాడ్ చేస్తే 100. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎంత? 0 పవర్ 99 ప్లస్ 0 ఎక్స్కి బదులు 0 వేసేసాం, 98 ప్లస్ సో ఆన్ ప్లస్ 0 ప్లస్ 1 అంటే ఇవన్నీ జీరోస్, ఇక్కడ 1. సో దీని వాల్యూ 1. సో ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే 1. ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 100 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. 100 ఇంటూ 1 ఈజ్ 100. సో దాన్ని ఎలా రాయొచ్చు? 1కి బదులు ఎఫ్ డాష్ ఆఫ్ 0. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 100 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం మనకి ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ 2 బిట్స్కి మనం డెరివేటివ్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? కాస్ log x ప్లస్ ఈ పవర్ ఎక్స్. సో దీనికి మనకు ఫార్ములా తెలుసు. కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంతమ్మా? d by dx of cos x equal to derivative of cos x is minus sin x. ఓకే, సో ఇక్కడ మనం డెరివేటివ్ ఆఫ్ cos log x ప్లస్ ఈ పవర్ ఎక్స్, దీనికి డెరివేటివ్ ఏంటి? ఫస్ట్ కాస్కి
ఇదంతా ఒక ఎక్స్ అనుకోండి, కాస్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ టోటల్ వాల్యూ log x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, సో ఈ ఇన్నర్ పార్ట్ ఉంది కదా బ్రాకెట్లో ఉన్నదానికి మళ్ళీ మనం డెరివేటివ్ రాయాలి. log x డెరివేటివ్ ఎంత మనకి, log xకి 1/x. సో d/dx ఆఫ్ log x ఎంత, 1/x. సో 1/x ప్లస్ ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ x is ఈ పవర్ x. సో దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ log x plus e power x into 1/x plus e power x is the answer. అంతే. నెక్స్ట్ మనకి డెరివేటివ్ ఆఫ్ 1/ax² plus bx plus c మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, u/v మెథడ్లో ఉంది, u/v టైప్లో. ఓకే, డెరివేటివ్ ఆఫ్ u/vకి మనకు ఫార్ములా ఏంటి, డినామినేటర్లో v², న్యూమరేటర్లో v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్. v డాష్లు అంటే డెరివేటివ్స్, u అంటే న్యూమరేటర్లో టర్మ్, v అంటే డినామినేటర్లో టర్మ్. మనకు న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో ax² ప్లస్ bx ప్లస్ c ఉంది. ఓకేనా. ఈ ఫార్ములా యూస్ చేసి డెరివేటివ్ ఫైండ్ చేసేస్తాం. ఓకే, లెట్ us డూ ఇట్. d/dx ఆఫ్ 1/ax² ప్లస్ bx ప్లస్ c దట్ ఈక్వల్ టు, సో v అంటే డినామినేటర్, ax² ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. సో వైన్ ఎలా వేస్తాము, v మళ్ళీ అదే వేస్తాము, ax² ప్లస్ bx ప్లస్ c ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ u. డెరివేటివ్ ఆఫ్ u అంటే 1కి డెరివేటివ్, d/dx ఆఫ్ 1 మైనస్ u అంటే 1 మనకి, v డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c. v అంటే ax² ప్లస్ bx ప్లస్ c, u అంటే v తీసుకున్నాం మనం. ఓకేనా, ఇది న్యూమరేటర్ బై డినామినేటర్గా ఉంది కాబట్టి. ఓకే, సో లెట్ us సాల్వ్ దిస్. డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ 0, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో మనం ఏం వేసుకుంటాం, ax² ప్లస్ bx ప్లస్ c ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ, సో దీనికి డెరివేటివ్ ఏంటి, x² డెరివేటివ్ ఏంటి, 2x, nx పవర్ n-1. డెరివేటివ్ ఇక్కడ రాద్దాం, d/dx ఆఫ్ x పవర్ nకి డెరివేటివ్ ఏంటి, nx పవర్ n-1. x²కి 2x పవర్ 2 - 1, 2 - 1 is 1 అంటే 2x అనమాట. 2x ఇంటూ a ప్లస్ x డెరివేటివ్ 1 ప్లస్ cకి డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0, అది వేయం, బై ax² ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. ఓకే, సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి మనం అది వేయట్లేదు టర్మ్, మైనస్ 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ దట్ టర్మ్, 2ax ప్లస్ b బై ax² ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ పై cos² x బై x². చాలా సింపుల్ ప్రాబ్లం, మనకి 2-3 స్టెప్స్లోనే అయిపోతుంది. లెట్ us డూ ఇట్. సొల్యూషన్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ పై cos² x హోల్ బై x² కదా. సో cos² xకి మనకు ఫార్ములా ఏముంది, 1 - sin² x. ఎందుకంటే sin² x ప్లస్ cos² x ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ cos² x ఈక్వల్ టు 1 - sin² x. ఇది మనకి ఫార్ములా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ పై ఇంటూ 1 - sin² x హోల్ బై x². దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్, మల్టిప్లై చేసేస్తే పైని లోపలికి, పై మైనస్ పై sin² x హోల్ బై x². ఇది ఎలా ఉంది, సైన్ పై అంటే 180 degrees, సైన్ 180 మైనస్ తీటా, ఇదంతా ఒక తీటా అనేసుకున్నాం అనుకోండి.
సైన్ 180 మైనస్ తీటా ఫార్ములా ఏంటి మనకి 180 మైనస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ 180 మైనస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా కాబట్టి సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇలా రాసేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఒక ఫార్ములా ఉంది, లిమిట్ y టెన్స్ టు 0 సైన్ y బై y ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఈ ఫార్ములాని మళ్ళీ ఇక్కడ మనం యూస్ చేస్తాం అనమాట. అంటే ఆ ఫార్ములా యూస్ చేయాలంటే మనకి ఏంటి ఉండాలి, ఇదంతా మనకి డినామినేటర్లో ఉండాలి. అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్ని పై సైన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం అనమాట. సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్. సో అలాంటప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఈ పై సైన్ స్క్వేర్ ఇటు రాసేస్తే ఇంటూ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, that is equal to limit x tends to 0 sin pi sin square x by pi sin square x. మళ్ళీ దీనికి కూడా లిమిట్ రాసేద్దాం. లిమిట్ x tends to 0 pi ఇంటూ sin square x by x స్క్వేర్. ఓకే, సో ఇదంతా మనకి 1 అయిపోతుంది. 1 ఇంటూ లిమిట్ పైని కూడా బయటికి రాసేస్తే పై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. దట్ ఈస్ 1 ఇంటూ పై ఈస్ పై, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దీన్ని ఎలా రాసుకుంటాం, సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత అవుతుంది మనకి, అది 1 పై ఇంటూ 1 మళ్ళా అంటే పై. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి మనకి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఆన్సర్ మనకి ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై. సో ఇన్ దిస్ వే మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. లెట్ us see you in the next class.